ఇప్పుడు ఎట్లుంటుందంటే మేడం అమెరికా ఇన్వాల్వ్ అయ్యేది సింపుల్. మన ఫ్యామిలీలలో తీసుకుంటే ఒక ఫ్యామిలీలో ఫాదర్ ఉండి ఇంకో ఫ్యామిలీలో ఫాదర్ లేని ఫ్యామిలీ తీసుకున్నారు అనుకోండి. ఫాదర్ లేని ఫ్యామిలీ అనేది రిలేటివ్స్ అందరికీ కూడా ఒక చులకం ఉంటుంది, ఒక వల్నరబిలిటీ ఎక్కువ ఉంటుంది, డామినేట్ చేస్తారు, వాళ్ళ ప్రతి విషయంలో ఇన్వాల్వ్ అవుతారు. ఇప్పుడు మీరు మీ అబ్బాయిని మీ అమ్మాయిని మెడిసిన్ చదవడం అవసరమా, ఇంజనీరింగ్ చేయొచ్చు కదా. అవును, ఇలానే ఏ కంట్రీలో అయితే కనుక వల్నరబుల్ కంట్రీస్ ఉంటాయో ఆ కంట్రీలో ఇన్వాల్వ్ అవుతారు. సింపుల్. అంటే మన సమాజంలో కుటుంబాలు ఎలా అయితే ఉంటాయో ఇంటర్నేషనల్ లెవెల్లో కంట్రీస్ కూడా అంతే మేడం. అందుకోసమే ఒక కంట్రీ ఎప్పుడు కూడా వల్నరబుల్గా ఉండకూడదు. వల్నరబుల్గా ఉండకూడదు అంటే డిఫెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ స్ట్రాంగ్గా ఉండాలి. రైట్. అంటే పర్టికులర్గా ఈ ఇష్యూ మీద మన ఇండియా స్టాండ్ ఏంటి? ఏమన్నా ఒక చిన్న వర్డ్ అన్నా వేసిందా మీది తప్పు? ప్రజెంట్ అయితే కనుక వెనిజులాలో ఉన్న భారతీయులందరూ సురక్షితంగా ఉండండి అని మాత్రమే చెప్పారు. ఇది జనరల్గానైతే కనుక మన ఐడియాలజీ ప్రకారం తప్పు మేడం. మనం ఎప్పుడు ఇట్లాంటివి ఎంకరేజ్ చేయం. ఈవెన్ అమెరికా మన ఫ్రెండ్లీ కంట్రీ అయినప్పటికీ కూడా. బట్ ఇంకా స్టాండ్ ఏమొస్తుందో చూడాలి. ఎందుకంటే ఈ మధ్య నరేంద్ర మోడీ గారు గ్లోబల్ సౌత్ అనే వర్డ్ యూజ్ చేస్తున్నారు. ఒకటి గ్లోబల్ సౌత్ అంటే ఏంటంటే ఈ భూమధ్య రేఖకి సౌత్ ఉండేటటువంటి దేశాలన్నీ కూడా జనరల్గా అభివృద్ధి చెందని కంట్రీస్ లేదా అభివృద్ధి చెందుతున్న కంట్రీస్ అనమాట. వీటన్నిటికీ సరైన ప్రాతినిధ్యం లేదు, ఇండియా వీటికి రిప్రజెంట్ చేస్తుంది అంటున్నారు. ఇప్పుడు వెనిజులా కూడా గ్లోబల్ సౌత్ లో ఒక పార్టీ. మరి ఇప్పుడు వెనిజులా తరపున భారతదేశం ఏమైనా వెనిజులా హక్కుల కోసం మాట్లాడుతుందో లేదో చూడాలి. ట్రంప్ ప్లస్ మన పిఎం కూడా చాలా మంచి స్నేహితులు కదా. అవును మేడం. సో ఈయనకి ఏమన్నా చెప్పి కాస్త బొజ్జగించే అవకాశం ఉందా అని అనుకుంటూ ఉన్నాం యాక్చువల్లీ యాజ్ అ మీడియా పర్సన్ గా. సో మీకు రైట్ నా ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే ఏం చెప్తారు? యాక్చువల్లీ డొనాల్డ్ ట్రంప్ తో స్నేహం ఏంటంటే పులి మీద స్వారీ అంటే మేడం. దాన్ని ఎక్కువ రోజులు కంటిన్యూ చేయలేము, అట్లానే దిగలేము పరిస్థితి. ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ 2.0 వచ్చిన తర్వాత మనము డాలర్ కి ప్రత్యామ్నాయంగా ట్రేడ్ చేస్తామంటే మన పైన కూడా మొన్నటి వరకు 50% ఎక్సెస్ డ్యూటీ వేసాడు, చూసాం మనం. అవును, అలానే ఎక్స్పోర్ట్స్ కి చాలా ఇదైంది. మన H1 వీసాస్ విషయంలో ఎలా ఇబ్బందులు అవుతున్నాయో చూసాం. సింపుల్ మేడం, అమెరికా ఆల్వేస్ దే ట్రై టు ప్రొటెక్ట్ దేర్ ఇంట్రెస్ట్స్. వాళ్ళకి ఈ సందర్భంలో ఫ్రెండ్ కానీ ఎనిమి కానీ వాళ్ళకి న్యాచురల్ గా ఫ్రెండ్ ఉండేదంటే యూరోపియన్స్ మేడం. అందుకోసం మీరు చూస్తే అమెరికా ఈ వైఖరి బయటపడిన తర్వాత ఈవెన్ మన ప్రైమ్ మినిస్టర్ గారు చైనాలో SCO షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అనే సమ్మిట్ కూడా వెళ్ళి అటెండ్ అయ్యారు లాస్ట్ ఇయర్. మన ప్రైమ్ మినిస్టర్ చైనా కూడా వెళ్ళారు. ఓకే, సో బట్ మన ఇండియా ఇంకా గవర్నమెంట్ అఫీషియల్ రెస్పాన్స్ ఎట్లుంటుందో చూడాలి. బట్ ఎట్ ద మూమెంట్ మనం రెండే విధాలుగా ఇంపాక్ట్ అవుతాయి మేడం. చాలా నామినల్ గా. ఒకటి, ఇండియన్స్ వెనిజులాలో ఉన్న వాళ్ళ యొక్క సేఫ్టీ. రెండు, యాక్చువల్లీ ఇంతకుముందు వెనిజులా నుంచి మనం ఆల్మోస్ట్ మన మొత్తం ఆయిల్ నీడ్స్లో 10% వెనిజులా నుంచి మనకు వచ్చేది. ఇప్పుడు అది ఆల్మోస్ట్ ఇన్సిగ్నిఫికెంట్ అనుకోండి. ఇప్పుడు 3% వస్తుంది. కాబట్టి ఇప్పుడు వెనిజులాలో జరిగే కాంట్రవర్సీ మెటీరియలిస్టిక్గా మనకు పెద్ద ఇబ్బంది ఏం లేదు. బట్ ఐడియాలజికల్గా మాత్రం మనం నమ్మే సిద్ధాంతాలకు అయితే వ్యతిరేకం. రైట్. కానీ అమెరికా అగ్రరాజ్యం డాలర్ని అడ్డం పెట్టుకుని ఇలా అన్నింటి మీద ఆధిపత్యం చెలాయించాలి అన్ని దేశాల మీద అని అనుకుంటే అసలు మన భారతీయులు అమెరికాలో చదువుకోవడానికి కానీ ఉద్యోగాలకు కానీ బిజినెస్ కానీ అక్కడ ఉండకపోవడమే మంచిదేమో అనేటువంటి ఆలోచన ఉంది రైట్ నౌ. అంతే కదా మేడం. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఇక్కడ ఏదైతే మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నామో ఇక్కడికి ఇతర దేశాల నుంచి, అది మన ఇండియాలోనే మనం ఇక్కడ ప్రొడక్షన్ అంతా చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీనికోసం మన భారతీయులందరూ సన్నద్ధులు కావాలని అనే థాట్ ప్రాసెస్ మొదలైతే బెటర్ ఏమో అని అనుకుంటున్నాను. అంతే మేడం. ఎప్పుడైనా సరే మనం వేరే కంట్రీలో ఉండడం కానీ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక పాకిస్తాన్ వాళ్ళు అమెరికాలో ఉన్నారనుకోండి, ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు అమెరికాలో ఉన్నారనుకోండి, వాళ్ళకి చాయిస్ లేదు. ఎందుకంటే వాళ్ళ కంట్రీకి ఉన్న రిసోర్సెస్ తక్కువ, ప్రభుత్వాలు స్టేబుల్గా లేవు, వాళ్ళు డెవలప్ అవ్వరు. అందుకోసం మీరు చూస్తే ఇండియా నుంచి US మైగ్రేషన్ అనేది తగ్గిపోయింది. అండ్ వెళ్తున్న వాళ్ళలో కూడా చాలా శాతం మంది అక్కడ కొన్ని రోజులు జాబ్ చేసుకుని మళ్ళీ తిరిగి వస్తాం అన్నటువంటి టెండెన్సీ పెరిగిపోయింది మేడం. ఇన్సెక్యూరిటీ అయితే చాలా పెరిగింది. ఎందుకంటే ఇప్పుడు అమెరికా చేసినటువంటి విధానాల వల్లనే కదా వరల్డ్ ట్రేడ్ సెంటర్స్ పైన దాడి జరిగింది. వరల్డ్ ట్రేడ్ సెంటర్లో చనిపోయిన వాళ్ళు, ఆ ట్విన్ టవర్స్ కొలాప్స్ అయినప్పుడు చనిపోయిన వాళ్ళలో ఇండియన్స్ కూడా ఉన్నారు కదా. అంటే అమెరికా ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల రేపు అమెరికా పైన దాడి జరిగితే ఖచ్చితంగా అందులో కొంతమంది సివిలియన్స్ చనిపోతారు ఖచ్చితంగా. మరి అట్లాంటప్పుడు ఆ కంట్రీలో ఉండాలన్నా ఏదైనా మనకు ఆ ఇన్సెక్యూరిటీ అనేది ఉంటుంది కదా మేడం. సో కాబట్టి ఇండియా కూడా ఎమర్జింగ్ ఎకానమీ అవుతుంది కాబట్టి సో పీపుల్ ఆర్ స్టార్టెడ్ లుకింగ్ ఫర్ అదర్ ఆల్టర్నేటివ్స్ మేడం. అమెరికా వెళ్ళడానికి ప్రస్తుతానికి చాలా మంది ఇంట్రెస్ట్ తగ్గించుకున్నారు. ఎందుకులే కనీసం ప్రాణాలతో ఉంటే మన దేశంలోనే ఉండొచ్చు అన్న పాయింట్లో అక్కడికి వెళ్ళి పస్తులున్నా లేదంటే ఉద్యోగాల్లో దొరక్కపోయినా ఇబ్బందులు ఎందుకు అని ఇక్కడే తలోగంజి తాగుదన్నట్టుగా ఉండిపోయాళ్ళు కొంతమంది. అయితే
వెళ్ళి అక్కడ ఇబ్బందులు పడుతున్న వాళ్ళ సంఖ్య ఒకటి, ఆల్రెడీ ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటండి? అక్కడ వాళ్ళు సేఫ్ గా ఉండగలుగుతారా, లేదంటే వాళ్ళని కూడా బయటికి పంపించే అవకాశం ఉందా? అంటే ఇక్కడ రెండు విషయాలు మేడం. వాళ్ళకి ఇమ్మీడియట్ గా ఫిజికల్ థ్రెట్ ఉండకపోవచ్చు, కాకపోతే ఏంటంటే సేమ్ వీసా పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ అమెరికా ఒకవేళ ఇండియన్ గవర్నమెంట్ థ్రెట్ అనుకుంటే కనుక, లేకపోతే అక్కడ ఉన్నటువంటి అమెరికన్స్ ని సాటిస్ఫై చేయాలనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ అమెరికన్స్ ఫస్ట్ అన్నటువంటి స్లోగన్ డొనాల్డ్ ట్రంప్ది, అంటే మేము మా కంపెనీలలో ఫస్ట్ అమెరికన్కే ప్రిఫరెన్స్ ఇస్తాము అన్న విధానం తీసుకున్నాను అనుకోండి, అప్పుడు నాట్ ఓన్లీ ఇండియన్స్తో పాటు మిగతా అందరూ కూడా ఎఫెక్ట్ అవుతారు వర్క్ ఫోర్స్లో. అయితే మన వాళ్ళు మెజారిటీ ఉన్నారు, మన వాళ్ళు చైనా వాళ్ళు, కాబట్టి కొద్దిగా ఇంపాక్ట్ మనకి ఎక్కువ ఉంటుంది మేడం. కానీ గోల్డ్ కానీ సిల్వర్ కానీ ఇంత హైయెస్ట్ ప్రైజ్కి రావడానికి ముఖ్య కారణం ఏంటండి? సేమ్ ఇది కూడా మేడం, ఇందాక మనం పాడ్కాస్ట్లో మాట్లాడుకుంటున్నట్టు ఇంటర్నేషనల్ రిలేషన్స్ అనేది మన డే టు డే లైఫ్ మీద ఎలా ఇంపాక్ట్ అవుతుందంటే, ఇప్పుడు మనం 2025 జనవరిలో అంటే 2026 జనవరిలో ఉన్నాం మనం. లాస్ట్ 1 year బ్యాక్ సిల్వర్ ఆల్మోస్ట్ కేజీ 1,20,000 1,30,000 ఉంటుండే కేజీ. బట్ ఇయర్ ఎండింగ్కి వచ్చేసరికి అది 2,33,000 2,38,000 అయింది. ఎందుకంటే చైనా ఒక రకమైనటువంటి విధానపరమైనటువంటి నిర్ణయం తీసుకుంది. అంటే సిల్వర్ మనకు చైనా నుంచి ఇంపోర్ట్ అవుతుందండి? మనకనే కాదు మేడం, వరల్డ్లో మెజారిటీ సపోర్టర్ చైనానే మేడం. సో చైనా ఏం చేసిందంటే 2026 నుంచి సిల్వర్ ప్రొడక్షన్ చేయాలంటే, ఒక కంపెనీ సిల్వర్ ప్రొడక్షన్ చేయాలన్నా లేదా సిల్వర్ మైనింగ్ చేయాలన్నా కూడా ఈ నామ్స్ ఉండాలి అని చెప్పేసి, ఆ నామ్స్ మీట్ అవ్వడం అనేది కొన్ని కంపెనీస్కి సాధ్యం అవుతుంది, ఇంకొన్ని కంపెనీస్కి సాధ్యం అవ్వదు. సో అల్టిమేట్గా దట్ మే క్రియేట్ సమ్ కైండ్ ఆఫ్ షార్టేజ్. సో కాబట్టి జరగబోతుందని చెప్పేసి, ఫ్యూచర్లో షార్టేజ్ ఉండే అవకాశం ఉందని చెప్పేసి ఈ సిల్వర్ రష్ అనేది పెరిగింది. అంటే అంతర్జాతీయ సంఘటనలు అనేవి మన రోజువారీ విషయాలను ఏ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయో, ఎందుకంటే మనం వరల్డ్ అనేది చాలా చిన్నగా అయిపోయింది కదా. అక్కడెక్కడో చైనాలో వుహాన్లో కోవిడ్ వైరస్ స్టార్ట్ అయితే మన ఇంట్లో మా అందరం కూడా ఎఫెక్ట్ అయినాము, కొంతమంది అన్ఫార్చునేట్గా ప్రాణాలను కోల్పోవాల్సి వచ్చింది కదా మేడం. సో నో కంట్రీ ఈజ్ ఇమ్యూన్ ఫ్రమ్ ద ఇంటర్నేషనల్ రిలేషన్స్. అంటే సార్, అమెరికా ఇంతకు ముందు ఇతర దేశాలతో ఇలాగే వ్యవహారాల్లో ఇన్వాల్వ్ అయిన సందర్భం ఎప్పుడైనా ఉందా సార్? ఎస్ మేడం, యాక్చువల్లీ అమెరికా అంటే ఇది కొద్దిగా టెక్నికల్గా అడ్వాన్స్ తెలుసుకోవాలనుకునే వాళ్ళకి, అమెరికా 1823లో వాళ్ళ ఒక ప్రిన్సిపల్ని తీసుకొచ్చారు మేడం, మన్రో ప్రిన్సిపల్ అంటాం. ఆ మన్రో ప్రిన్సిపల్ ప్రకారం ఏంటంటే, అమెరికాలో యూరోప్ వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వద్దు, అమెరికా యూరోప్లో ఇన్వాల్వ్ కాదు అని చెప్పేసి. ఎందుకంటే అప్పట్లో యూరోప్ చాలా పవర్ఫుల్. 1823 అంటే బ్రిటిష్ వాళ్ళు, పోర్చుగీస్ వాళ్ళు, స్పెయిన్ వాళ్ళు, అప్పుడు మన భారతదేశంలో అంటే చాలా దేశాలని కాలనీలుగా చేసుకున్నారు కదా. ఇక్కడ అమెరికాలో ఇన్వాల్వ్ కావద్దు అంటే ఓన్లీ అమెరికా కంట్రీ అనే కాదు, సౌత్ అమెరికాలో కూడా అని చెప్పేసి. ఎందుకంటే అప్పుడు సౌత్ అమెరికాలో అమెరికా ఇన్ఫ్లుయెన్స్ ఉండేది. సో ఈ మన్రో డాక్ట్రైన్ ప్రకారం ఏంటంటే, సౌత్ అమెరికాలో అమెరికా ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళు మెయింటైన్ చేయాలనుకున్నారు. ఈ సందర్భంలో సౌత్ అమెరికాలో ఏ కంట్రీ అయినా సరే అమెరికాను థ్రెటన్ చేసే విధంగా ఉంటే వాటిని ఇన్వాల్వ్ అవ్వడం స్టార్ట్ చేశారు. బెస్ట్ ఎగ్జాంపుల్ మేడం, 1961లో క్యూబాలో ఒక తిరుగుబాటు చేయించడానికి అమెరికా ప్రయత్నించింది. ఎందుకంటే క్యూబా అనేది సోషలిస్ట్ కంట్రీ, సోషలిజం అనేది యుఎస్ఎస్ఆర్కి దగ్గర, సోవియట్ యూనియన్కి దగ్గర. సోవియట్ యూనియన్కి అమెరికాకు పడదు, కోల్డ్ వార్ ఉండేది అప్పుడు. సో మరి సోవియట్ యూనియన్కి అమెరికాకు పడదు అన్నప్పుడు, సోవియట్ యూనియన్కి క్లోజ్గా ఉన్నటువంటి క్యూబా అనేది కూడా అమెరికాకి థ్రెటే కదా అని చెప్పేసి, క్యూబాలో అప్పుడు ఫిడెల్ క్యాస్ట్రో పరిపాలిస్తుండేవాడు, అతని పైన తిరుగుబాటుకు ట్రై చేస్తారు, అది ఫెయిల్ అయింది. అలా ఫెయిల్ అయినందుకు ఆటోమేటిక్గా క్యూబా కోపం వచ్చేసేసి డైరెక్ట్గా అమెరికా వాళ్ళ మిసైల్స్ తెచ్చుకొని క్యూబాలో పెట్టుకున్నారు. ఎందుకంటే క్యూబా ఏ క్షణంలో మిసైల్ ప్రయోగించినా అమెరికాలో ఉన్న ఫ్లోరిడా ఇట్లాంటి స్టేట్లన్నీ కూడా ఈజీగా డిస్ట్రాయ్ అవుతాయి. సో ఈ విధంగా క్యూబాలో ట్రై చేసింది, ఫెయిల్ అయింది. పనామాలో ట్రై చేసింది. పనామా అనేది ఒక చిన్న కంట్రీ, ఈ సెంట్రల్ అమెరికాలో ఉంటుంది. 1989లో ట్రై చేసింది, అక్కడ సక్సెస్ఫుల్ అయింది పనామాలో. అక్కడ ఉన్న లీడర్ని సేమ్ ఇలానే అరెస్ట్ చేశారు అండ్ అమెరికా జైల్లోనే అతను చనిపోయాడు. ఇప్పుడు మళ్ళీ వెనిజులాలో 2002లో ట్రై చేశారు. నేను చెప్పినట్టుగా విత్ ఇన్ 48 hours అది దాని వల్ల